రంగారెడ్డి జిల్లా ఖానాపూర్లో 200 కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో 44 ఇలాంటి స్కూళ్లను ఏర్పాటు చేస్తామని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తామని భట్టి తెలిపారు. రైతులకు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లను నిధులు కేటాయిస్తామని కూడా ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న మొట్టమొదటి రాష్ట్రంగా దీన్ని నిలబెడతాం. ఈ రైజింగ్ చూస్తూ ఎవరు తట్టుకోలేక పక్కన పోవాల్సిందే తప్ప మీరేదో కాలంలో కట్టబెడితే ఆగిందని మీరు ఆలోచన చేస్తే పొరపాటు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు మీ బెదిరింపులకు లొంగేవాళ్ళు లేరు, లేకపోతే మీరేదో మాట్లాడితే అదిలేవాళ్ళు. ఇక్కడ ఉన్న ప్రతి శాసనసభ్యుడు, ప్రతి పార్లమెంట్ సభ్యుడు, ప్రతి మంత్రి, ముఖ్యమంత్రి ఇంకొక 44 స్కూల్స్ కూడా కొద్ది రోజుల్లోనే ఆర్జీఓ కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టుకుంటూ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్న పిల్లలకి 40% గైడ్ ఛార్జెస్ పెంచాం, 200% హాస్పిటల్ ఛార్జెస్ పెంచాం.